బీజేపీ అసెంబ్లీ కంటెస్టింగ్ క్యాండిడేట్ కాన్స్టిట్యూన్సీ గారు అలాగే సూపర్ గారు తెలుగుదేశం టీడీపీ తరఫున డీటెయిల్స్ పార్లమెంట్ ఎన్నికల్లో నిలబడిన వ్యక్తి మన అడ్వకేట్స్ యొక్క కష్టసుఖాలు ఈ ఒక ప్రక్రియ మీకు ముఖ్యమైనది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఉరితాడు కావాల్సిందే. ఎందుకంటే అది చాలా అది ఎక్కడికి 2019 ఎలక్షన్ లో గెలిచిన తర్వాత అందరూ మామూలుగా ఎలక్షన్ లో ఎప్పుడు 24 ఎలక్షన్స్ అంటే 24 అంటే 23 ఎలక్షన్ ఇయర్లీ అని వాళ్ళు అనుకుంటారు. కానీ జగన్ అక్కడ కాదు. 2019 కారులో 2 జీపులు పంపిస్తారా సంతోషంగా ఎత్తుకెళ్ళిపోమని నాకేం ఇబ్బంది లేదు. కానీ ఆయన ఎత్తుకుపోవాలంటే హెలికాప్టర్లు వస్తాయి. నన్ను ఎత్తుకుపోయి ఆడ పోతే ఊరోజులు పడేస్తారు. ఎవరో మీరు కాపాడేస్తారు. అరే మన పరిస్థితులు హాస్పిటల్ చేస్తారు, మళ్ళీ నార్మల్ అయిపోతాను. తర్వాత అమిత్ షా ఊరుకుంటాడా? ఊరుకుంటాడండి. హెలికాప్టర్లు వస్తాయి. ఆయన ఎత్తుకుపోతే ఎక్కడుంటాడో మనకు తెలియదు. మన వారికి కూడా అట్లా ఉంటది వ్యవహారం. నేను బహిరంగంగా చెప్పాను, టచ్ చేసి చూడండి చూద్దాం అనుకుంటారు. మాకున్నటువంటి నిజాయితీ అటువంటి నేను ఓన్ కాన్ఫిడెంట్ గా ఉన్నాను. అలా నిజాయితీ నేను పోటాను కదా, నా కోసం పోటాను, ఊరి కోసం పోతాను. నా కోసం అడగట్లే, ఊరిని బాగు చేసుకోవడానికి ఓటేయమని అడుగుతాను. ఊరికి అన్యాయం చేసినట్టు నువ్వు అన్యాయం చేసేవాడని చెప్తున్నాను. నేను తప్పే ఉందండి. నాకు ఇంకో రకంగా చెప్పడం రాదు సార్. అన్యాయం చేసిన వాడికి అన్యాయం చేసినామని చెప్పకుండా లేదండి రాయప్రసాద్ రెడ్డి గారండి ఎమ్మెల్యే అట్లా చెప్పడం నాకు రాదు సార్. అది నాకు తెలియదు. అలాగా ఉన్నది మాట్లాడటమే చెప్పాడు మా నరేంద్ర మోదీ గారు. ఇంకేం చెప్పలే. నేను అట్లే మాట్లాడతాను. కాబట్టి దయచేసి ఈ పోరాటంలో మీ పాత్రగా ఉండాలని, మీ మాట సాయం కావాలి. నాకు మీరు చేసేది ఏమో సార్, 10 మంది దగ్గర ఒక మాట మాట్లాడతారు అంతే కదా సార్. మీ జగన్ నుంచి డబ్బులు ఏమైనా అడుగుతున్నానా సార్? నేను డొనేషన్ అడిగినానా? లేదు కదా. ఇంకేమైనా ఫేవర్ అడిగినానా? ఏం లేదు కదా. మాట సాయం చేయమంటున్నాను, చేయొచ్చు కదా సార్. తప్పేముంది సార్ కదా. ఒక మాట సాయం చేయండి. సరే, ఎవడు అవునన్నా కాదన్నా నేను 10 రోజుల్లో ఎమ్మెల్యే సార్, మీరు రాసి పెట్టుకోండి. ప్రజలు నమ్మితే నన్ను ఎమ్మెల్యే చేస్తాను. నేను ప్రజల కళ్ళలో చూసి మాట్లాడతాను. ఎక్కువ మీటింగ్లో వాళ్ళ కళ్ళల్లో నాకు కనపడుతుంది నన్ను ఆశీర్వదిస్తున్నారా లేదా కనపడుతుంది. వేల మంది నన్ను ఆశీర్వదిస్తున్నారు మీటింగ్కి వెళ్ళాం. మేము ఏ రోజు కూడా డబ్బులు పెట్టి తరలించాల. మీరు ఏ మీటింగ్ ఎంక్వైరీ చేసుకోండి, మీరు 1000 మందికి తక్కువకుండా వస్తారు. ఎక్కడ మీటింగ్ పెట్టినా గ్రామాలకు వెళ్తే 1500 2000 మంది వస్తారు. ఆ పక్క మనుషులు లేరని ఇక్కడి నుంచి వేలేసుకుపోతున్నారు కులం అని. అది మరి నాకు అర్థమైపోయింది. నేను ఎమ్మెల్యే అవుతానని అర్థమైంది. నేను ఇప్పుడు ప్రజల్ని ఏం చేయాలని క్లారిటీ కూడా ఇవ్వాలి. నేను చెప్తే ఒక్కోసారి నమ్మరు కదా, ఏదో ఒకటి మాట చెప్తాను. అందువల్లే కేంద్ర రక్షణ మంత్రిని తీసుకొని వచ్చి, రాజ్నాథ్ సింగ్ గారిని తీసుకొచ్చి నడి రోడ్లో నిలబెట్టి చెప్పించాను. అయ్యా మేమంతా ఉన్నామే, పార్టీ సహకరిస్తాం, కేంద్రం పూర్తి అంతం ఉంది చెప్పించిన. ఇప్పటికైనా ప్రజలు నమ్మాలా, మీరు నమ్మాలా? మీరు ఇంకెవరు కదా, ఇప్పటికైనా నమ్మాలి. నేను డెవలప్ చేస్తానని మా గురువు గారు నన్ను భారతీయ జనతా పార్టీలో జాయిన్ చేసింది రాజ్నాథ్ సింగ్ గారు అని నేనే చెప్పాను. చెప్పండి సార్ మీటింగ్ లో నేనే జాయిన్ చేశాను. అన్న కూడా ఉన్నాడు. 2 ప్రైవేట్ రూమ్ చెప్పాము. ఆయన చెప్పాడు, ఆయన బ్రహ్మాండంగా చెప్పాడు. రెండోది, అడ్వకేట్లను కాపాడుకోవాలి. 250 మంది అడ్వకేట్లు అంటే వాళ్ళ అవసరాలు, వాళ్ళకి సంబంధించిన సమస్యల్ని చూసే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. ఎందుకంటే అన్ని ప్రొఫెషన్స్ లో కూడా కొన్ని ఉండాలి, కొన్ని ఫెసిలిటీస్. అందరూ బ్రహ్మాండంగా సంపాదించాలి, అన్నలాగా అందరూ బాగుంటారా కదా. అందరూ బాగుంటారు అడ్వకేట్లు కదా. అందరి ఆఫీసులు బ్రహ్మాండంగా తిరిగిట్లాడవు కదా. చిన్న పెద్ద ప్రొఫెషన్స్ లో ఉన్న వాళ్ళందరినీ కాపాడుకునే బాధ్యత బార్ అసోసియేషన్ మీద ఉంటుంది,
హౌస్ రిప్రజెంటేటివ్ గా నా మీద కూడా ఉంటుంది. మీకు సంబంధించినటువంటి అవసరాలు మీ ప్రత్యేకంగా కాలనీలు ఏర్పాటు చేసుకోవడంలో ఏదైనా హెల్ప్ చేయడం కానీ, లేదా ప్రత్యేకంగా మీరు మీకు సంబంధించిన హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, హెల్త్ కార్డ్స్ కానీ ఇలాంటివి ఏమైనా సమస్యలు ఉంటాయి కానీ, లేదా మీ అసోసియేషన్ బిల్డింగ్ ఆగిపోయిందని చెప్తా ఉన్నారు, దాన్ని ఎలాగా మనం బిల్డ్ చేసుకోవాలా, గవర్నమెంట్ రీజన్స్ ఏమైనా తెచ్చుకోవచ్చా, వీటికి సంబంధించినవి కానీ, ఇవన్నీ ఏవైనా ఉంటే తప్పనిసరిగా మళ్ళీ ఎమ్మెల్యే వెంటనే మళ్ళీ ఇంట్లో కూర్చున్నాం, ఏం చేయాలో నాకు చెప్పండి, నన్ను గైడ్ చేయండి ప్రాపర్ గా, 100% మీకు చేసి నేను రుణం తీర్చుకుంటానని